సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివి నీలో నిలచి ఉండుటే మా భాగ్యము నీ కొరకై జీవించెదము సేవకులారా సువార్తికులారా యేసయ్య కోరుకున్న శ్రామికులారా సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము మనకంటే ముందుగా వెళ్ళిపోయిన వారి కంటే మనము గొప్పవారము కాదు, మనము మంచివారము కాదు, మనము ఎంత మాత్రము శ్రేష్ఠులము కాదు. దైవాజ్ఞను నెరవేర్చుటకు మా కోసం బలి అయ్యారు ప్రభు రాజ్యం ప్రకటించుటకు ప్రాణాలని విరచారు మా ఆత్మను రక్షించుటకు హతసాక్షులు మీరయ్యారు నీతి కిరీటము పొందుటకు అర్హులుగా మీరు ఉన్నత పనికై మమ్మును పిలచిన దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివి నీలో నిలిచి ఉండుటే మా భాగ్యము నీ కొరకై జీవించెదము ఘటాన్ని ఘనంగా కాపాడుకోవాలి. నీ శరీరం దేవుని ఆలయం ఇది. మీరు విలువ పెట్టి కొనబడిన సంగమును కాపాడుటలో కాపరులుగా మీరున్నారు సువార్తకి పోరాడుటలో సిద్ధపడిన సైన్యం మీరు మీ ప్రేమను ఎరుగని వారు అన్యాయముగా మిమ్ము చంపారు మీ త్యాగం మేము ఎన్నటికీ మరచిపోము సేవకులారా సువార్తికులారా మీ మాదిరికై వందనము He gave his only begotten Son, that whosoever believeth in him should not perish, but have everlasting life. సువార్తను అందించుటకు ఎన్నో హింసలు పొందారు ఆకలితో మోకాళ్ళుని సంఘమును పోషించారు మాకు మాదిరి చూపించుటకు క్రీస్తును పొడి జీవించారు మీ జత పరివారమే మేము మీ జాడలో ఇక చిరుగత పడికై మమ్మును పిలిచిన దేవా మా కొరకై నీ ప్రాణం అర్పించితివి నీలో నిలిచి ఉండుటే మా
నిజమే కదా, మన దైవ సేవకులు మన కొరకు ఎంతో పాటుపడుతున్నారు. మన జీవితంలో కష్టం వస్తే వారు కన్నీటితో ప్రార్థన చేస్తున్నారు. మన జీవితంలో బాధలు ఎదురైతే వారు మనల్ని ఓదారుస్తున్నారు. అటువంటి దైవ సేవకుల గురించి ఒక నెగిటివ్ న్యూస్ వస్తే అది నిజమో అబద్ధమో తెలియకుండా వారిని నిందించడం చాలా పెద్ద పాపం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 17వ వచనం ప్రకారంగా, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క అప్పచెప్పవలసిన వారి వలె మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లుగా వారి మాట విని వారికి లోబడి ఉండుడి. ఇంకా ఎంతో గొప్ప సేవ చేసిన దైవజనులు ఎంతోమంది ఉన్నారు. ప్రాపర్ ఫుటేజ్ దొరకకపోవడం వల్ల వారందరినీ యాడ్ చేయలేకపోయాం. ఎవరి జోలికి వెళ్లకుండా శరీరకు ఉన్నాడా లేడా అన్నట్టుగా తన జీవితము సంస్కారితమైనటువంటిది, మర్యాదపూర్వకమైనటువంటిది. ఒక దైవజనుని యొక్క వారి యొక్క ముత్తాత కందుల రామయ్య అడుగుపెట్టి ఈ స్థలం అంతా కూడా ఆయన పాదముద్రికల చేత ఇల్లు దర్శించి గృహాన్ని సువార్త చేత ఉద్దీవింపజేసి వెలిగింపజేసి మీకందరికీ అపూర్వమైన సేవలు చేసినారు. ప్రియమైన స్నేహితులారా, మరి ఆ గర్భంలో కందుల రామయ్య గర్భముల నుండి ఎంతమంది దైవజనులు. దానియాలయ్య గారు చాలా నెమ్మదిపరుడు. పటాటోపము ఆడంబరాలు అటువంటి ఆయన కూడా లేకుండే. తాను మిలిటరీలో తీరి ఒక గట్టి దృఢమైన శక్తి గల దేహం గలవాడైన ఎప్పుడు కూడా ఆయన ఆడంబరంగా గర్వంగా మన ఎదుట జీవించలేదు. చాలా తండ్రి మరణానంతరము ఈ స్థలాన్ని ఈ ఊరును పట్టుకొని తండ్రి సేవను నమ్మకంగా కొనసాగించినటువంటి దానియాలయ్య గర్భంలో పుట్టినటువంటి షడ్రకు కూడా తండ్రి అడుగుజాడల్లోనే అదే పద్ధతిలో నేను షడ్రకులు చూసినప్పుడు చాలా ఆనందించేవాడిని. కారణం ఏంటంటే తాను కావాలనుకుంటే మా తండ్రి తర్వాత నేను ఉద్యోగం దిగొచ్చాను, నేను కూడా చెప్పగలను, నేను పాడగలను, ఈ సంఘం నాదని క్లెయిమ్ చేసి ఉండవచ్చు. కానీ అట్లా ఎప్పుడు చేయలేదు. షడ్రకు చూసినప్పుడల్లా దైవజనునికి కుడి భుజంగా నిలిచి పని చేసినట్టే నేను చూశాను. తన చనిపోయేంత వరకు కూడా దైవజనునికి ఎవరిక్కడికి వచ్చినా కానీ వారిని బలపరిచి వారికి తోడుగా ఉండి, ఏ విషయంలో నేను మా తాత ఇక్కడ పనిచేశాడు, మా నాయన పనిచేశాడు, ఇది మా హక్కు, ఇప్పుడు ప్రతి గ్రామంలో నేను చూస్తున్నాను, మా అయ్య సంపాదించింది ఇది, నేనే వారసుని అన్నట్టుగా నిలబడుతున్నారు. అటువంటి ఆశలు దురాశలు షడ్రకులు ఎప్పుడు కూడా కనిపించలేదు. కాబట్టి ప్రియమైన స్నేహితులారా, ఆయన మరణ వార్త తెలగానే నేను నా కార్యక్రమాలన్నీ రద్దు చేసుకొని వెంటనే నేను వెళ్ళాలి. ఏ స్థలంలోనైతే ఇక్కడ రిట్రీట్లు ఈ ఎల్లాంల కొండ మీద బేలి మిషమ్మ, జెరో పాస్టర్ గారు, స్లేట్ అమ్మ, ఎంతమంది వచ్చి 10th క్లాస్ విద్యార్థులకు మాకు రిట్రీట్ ఎక్కడంటే ఎల్లాంల కొండ. మాకు క్రిస్టియన్ విద్యార్థులను రిట్రీట్ సమయంలో ఉజ్జీవ జ్వాలలతో నింపి దేవుని వాక్యం చేత బలపరిచి మమ్మల్ని నింపి పంపిన కొండ ఎల్లాంల ప్రార్థన కొండ. ప్రియమైన స్నేహితులారా, ఈ యొక్క అవశేషాలు, ఈ ఆనవాళ్ళు మనం ఎప్పుడు మర్చిపోకూడదు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇక్కడ పుట్టిన బిడ్డలు వేరే నేను చూస్తున్నాను, కానీ మేము చాలా చోట్ల ప్రేరేపించాను, సిలువ పెట్టాలి. మా కుమారుడు అక్కడ పెట్టాడు సిలువ, కనబడ్డట్టుగా జనగామ దాకా కనబడ్డట్టు పెట్టాడు. కానీ ఈ కొండ మీద
మనవి చేస్తున్నాను. మీకు ధైర్యం సాహసం ఉంటే ఒక సిలువ అక్కడ పెట్టండి. ఎంతోమంది, నేను కేఆర్ డేవిడ్ గారు ఈ ఊరికి వాళ్ళ నానమ్మలో ఎవరో మన సంబంధికులు ఎట్లనో కానీ వారి యొక్క చరిత్రలో ఆ కొండ యొక్క విశేషం ఎంతో మంది భక్తులను తీర్చిదిద్ది ప్రేరేపించినటువంటి ఎల్లాంబల ఆ బండనకండి మీరు మన ప్రార్థన కొండగా మీరు ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నారు. చరిత్ర ఆనవాళ్ళు కందుల రామయ్య చేసిన సేవకు ఆనవాలుగా అది ప్రార్థన కొండగా బండ ఎల్లాంల బండ అనకండి, మన ప్రార్థన కొండగా పిలుద్దాం. ఒక సిలువ అక్కడ పెడదాం. నాకు ఈ సమయంలో శుద్ధకాయ చూపినటువంటి ఆదర్శం తండ్రి వాళ్ళే నెమ్మది పరుడుగా ఉండి చక్కని చనిపోయేంత వరకు సంఘానికి ప్రెసిడెంట్గా పనిచేశాడు కదా, చాలా కాలం ప్రెసిడెంట్గా పనిచేశాడు. మంచి ఆదర్శప్రాయమైనటువంటి నాయకుడిగా మన కళ్ళ ముందు జీవించాడు. దేవుడు తనకు చక్కనైనటువంటి సతీమణిచ్చాడు. వారి ముగ్గురు పిల్లలు కూడా దేవుడు అమ్మ మిమ్మల్ని మర్చిపోతాను. నాన్న యొక్క సేవలు దానియాల పత్రిక బిడ్డలు ఉన్నారు ఇంకా సజీవంగా. మీరందరూ ధైర్యం తెచ్చుకోనండి. మీ తాత నానమ్మలు చేసిన సేవలు, మీ నాన్న చేసిన సేవ, మీ పూర్వీకులు చేసిన మీలో ఒక గొప్ప నరాల్లో మీలో భక్తి అనేది పాతుకొని పోయింది. ఆ వారసత్వాన్ని, భక్తి వారసత్వాన్ని మీరు వదలకండి. మీ చక్కని కంఠాలు ఇక్కడ ఈ జనాన్ని పల్లెను కదిలించినటువంటి ఉజ్జీవింపజేసిన మీ కంఠాలు, మీ స్వరాలు దేవుని మహిమపరిచినవి. కాబట్టి మీ ఆత్మీయ వారసత్వ సంపద పోగొట్టుకోవద్దు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. మా తండ్రి గారు చేసిన సేవ, ఎందుకంటే నా చిన్నతనంలో మా తండ్రి చనిపోయాడు. మా తండ్రి ఎలా ఉంటాడో నాకు సరిగా తెలియదు. నా పెంపకము, నా బాల్యమంతా ఈ మా తండ్రి అంటే మా మామయ్య, మా మేనమామయ్య గారు కాబట్టి ఆయన నా తండ్రి సమానులు. నా తండ్రి కాబట్టి నేను నా తండ్రితో పోల్చుకుంటున్నాను నా మామయ్యను. నా తండ్రి గారి విషయము మీరు ఎంతో క్లుప్తంగా, ఎంతో ఆయన చేసిన సేవను, ఆయన చేసిన కార్యక్రమాలన్నింటినీ జ్ఞాపకం చేసుకొని మీరు ఎంతగానో ఆయనను మరి పొగిడారు కాబట్టి దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. జరిగిన విషయం ఏంటి అని అంటే, మామయ్యకు లాస్ట్ సంవత్సరం 24 నవంబర్లో గాల్ బ్లాడర్లో రాళ్ళు వచ్చినాయని చెప్పేసి మన సంజీవ్ పాస్టర్ గారు ఫోన్ చేసినారు. ఇట్లా హాస్పిటల్కి తీసుకెళ్ళాను, ఇట్లా ప్రాబ్లం ఉంది నాన్న, హైదరాబాద్ తీసుకొస్తున్నాము, నీ దగ్గర తీసుకొస్తున్నామంటే త్వరగా తీసుకెళ్ళండి అయ్యా అని చెప్పేసి నేను అక్కడ వనస్థలిపురంలో నేను ఉంటాను. హస్తినాపురంలో వెల్నెస్ హాస్పిటల్లో మామయ్య గారిని జాయిన్ చేశాము. అక్కడ జాయిన్ చేసినప్పుడు వాళ్ళు 1 వీక్ పెట్టుకొని 1 వీక్ తర్వాత గాల్ బ్లాడర్లో ఏదో ఇన్ఫెక్షన్ వచ్చింది, దాన్ని క్లియర్ చేసేసేయాలని చెప్పేసి మొత్తం దాన్ని క్లియర్ చేసి ఇంటికి పంపించారు. 1 వీక్ తర్వాత మళ్ళీ రండి, మళ్ళీ ఆ తర్వాత ఏమైనా ప్రాబ్లం ఉంటే చూద్దాము అని చెప్పేసి పంపించారు. ఇంటికి వచ్చిన ఒక 2 రోజుల తర్వాత చిన్నగా ఇక్కడ ఒక చిన్న గడ్డలాగైంది, ఇక్కడ మెడకి చిన్నగా గడ్డలాగైంది. ఈ గడ్డ అయిన తర్వాత బాబు ఇక్కడ ఏమైంది చూడన్నా అని చెప్పి ఇట్లా తీసి చూపించున్నా. ఇట్లా పట్టుకొని చూస్తే గడ్డ. ఏమైంది మామయ్య ఏమైంది అంటే, ఇప్పుడు ఇంతమందికి ఏమన్నా ఏమైనా అయిందా, దొమ్మ వచ్చిందా, ఏమన్నా అయిందా, ఏమైనా ప్రాబ్లం అయిందా అని అడిగితే, ఏం లేదన్న మరి ఏమో ఎందుకైందో తెలియదు, ఒకసారి చూడు అన్నాను. వెంటనే నేను మళ్ళీ ఏం చేశాను, హాస్పిటల్ తీసుకెళ్ళాను. వెల్నెస్ హాస్పిటల్ తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే, అక్కడ ఉన్న డాక్టర్స్ ఇమ్మీడియట్లీ ఆయన చేంజ్ చేయండి, అదేందో మేము చూడాలి, బయాప్సీకి పంపించాలి, ఆపరేషన్ చేయాలి, ఆ గడ్డను తీసేయాలని చెప్పేసి ఒక 2,50,000 అయితే అని చెప్పేసి వాళ్ళు మాతో చెప్పడం జరిగింది. అప్పుడు మేమేం చేసామనంటే, ఇదేంటి ఇట్లా వీళ్ళు ఈ విధంగా మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఏ రోజైతే ట్రీట్మెంట్ చేసిన డాక్టర్, మా గాల్ బ్లాడర్ ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ లేకపోవడం వల్ల మళ్ళీ ఓజోన్ హాస్పిటల్కి తీసుకెళ్ళాం మేము మామయ్య.
ఓజోన్ హాస్పిటల్ తీసుకెళ్ళినప్పుడు ఆ ఓజోన్ హాస్పిటల్లో వాళ్ళు కూడా ట్రీట్మెంట్ చేశారు, చూశారు, స్కానింగ్ చేశారు. తర్వాత ఇక్కడ ఏదో ఇంజెక్షన్ ఇచ్చేసేసి దాన్ని అక్కడ ఉన్న పస్ తీసి అది బయాప్స్కి పంపించారు. పంపించిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే అది ఏదో సిమ్టమ్, క్యాన్సర్ సిమ్టమ్ లాగా అనిపిస్తున్నది మాకు, ఇక ట్రీట్మెంట్ మరి ఇక్కడ అవుతుందో కాదు అని చెప్పేసి మేము మంచి హాస్పిటల్ ఏదో బసవతారకం తీసుకెళ్ళాము. బసవతారకం తీసుకెళ్ళినప్పుడు అది క్యాన్సర్ హాస్పిటల్, మంచి గొప్ప హాస్పిటల్. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత దాదాపు 1.5 month ట్రీట్మెంట్ చేశారు మామయ్యకి. అక్కడ 1.5 month ప్రతిసారి తీసుకెళ్ళాలి, వాళ్ళు మళ్ళీ ట్రీట్మెంట్ చేయాలి, మళ్ళీ సాయంకాలం ఇంటికి రావాలి, మళ్ళీ ఉదయం వెళ్ళాలి, మళ్ళీ తీసుకురావాలి, మళ్ళీ ఉదయం వెళ్ళాలి, మళ్ళీ తీసుకురావాలి. అట్లా 1.5 month వాళ్ళు ట్రీట్మెంట్ చేసి లాస్ట్కి ఒక నిర్ణయానికి వచ్చారు. వాళ్ళు ఏమొచ్చారంటే ఇది మన థైరాయిడ్తో కూడుకున్నటువంటి క్యాన్సర్, అది దానికి మందు లేదు అని చెప్పేసి డాక్టర్ చేతులు ఎత్తేసారు. దానికి మందు లేదు, దానికి ట్రీట్మెంట్ లేదు, ఇంకా మేము దీన్ని ఏమీ చేయలేము, ఇది ఇంతటితో ఇది ఇంతే దీని సంగతి అని చెప్పేసి వాళ్ళు మాకు చెప్పినప్పుడు మేము ఇక అక్కడే దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ, దేవా మరి మీ చిత్తం ఏముందో మాకైతే తెలియదు అని చెప్పేసి మేము ఆ 1.5 month ఆ ట్రీట్మెంట్ అయ్యేంత వరదాకా ఈ మెల్లగా ఈ గడ్డ కొంచెం పెరుగుతూ పెద్దగా అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ ఏం చేసామంటే హాస్పిటల్ తీసుకెళ్తే హాస్పిటల్లో డాక్టర్స్ దీనికి ట్రీట్మెంట్ లేదు అంటున్నారు. 3 హాస్పిటల్ తిప్పాం, 3 కూడా అదే ట్రీట్మెంట్ చెప్పాం. సరే అని చెప్పేసి ఒక తెలిసిన మన ఆంటీ ఏం చేసిందంటే ఈ ఒక హైదరాబాద్లో మన చంద్రాయనగుట్ట దగ్గర ఒక ముస్లిం అతను ఉంటాడు, ఆ క్యాన్సర్కి ఒక మందు ఇస్తాడు, ఆ మందు వాడుండి అని చెప్పేసి వాళ్ళు చెప్తే మేము వెళ్ళి ఆ మందులు తీసుకొచ్చి ఒక దాదాపు ఒక 1 month వాడాము. ఆ 1 month వాడినప్పుడు ఆ 1 month నుంచి ఆ మందులు వాడుతూనే ఉన్నాం, కానీ దీనికి ట్రీట్మెంట్ దొరకట్లేదు. మేము ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం, ఇక దేవుని చిత్తం ఏముందో మాకైతే తెలియదు అని చెప్పేసి ఆ 3-4 months మా దగ్గర ఉండి మేము ట్రీట్మెంట్ చేసుకున్న తర్వాత పాస్టర్ గారు, సంజీవయ్య పాస్టర్ గారు, అయ్యగారు వీళ్ళందరూ వచ్చేసేసి ఇంటికి 2-3 సార్లు 4-5 సార్లు దర్శించారు. దర్శించి లాస్ట్ ఏమన్నారంటే వీళ్ళతో పంచుకున్నప్పుడు ఇక మీరు మామయ్యని ఇంటికి తీసుకురండి, ఎల్లంలోకి తీసుకురండి, అక్కడికి వచ్చిన తర్వాత ఏమన్నా దేవుని చిత్తం ఏమన్నా ఉంటే చూద్దాము, ఆయన బాగుపడితే అందరిలో చూసుకుంటే మంచిగా ఉంటుంది కదా అన్న ఉద్దేశంతో మేము మామయ్యని ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఆ మామయ్యని తీసుకొచ్చిన తర్వాత దేవుని కృపను బట్టి ఆ యొక్క మందు ఏదైతుందో అది పని చేసుకుంటుంది అనుకున్నాం. గడ్డ ఏమైపోయిందంటే పగిలిపోయి పసు రావడం జరిగింది. అందుకోసమే ఎవరిని లోపలికి రానియకుండా స్ట్రిక్ట్గా మేము ఒకటి నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే ఎవరికైనా ఏమైనా ఇబ్బంది అయితే మళ్ళీ మాకు ఇబ్బంది అవుతా అన్న ఉద్దేశంతో, ఇన్ఫెక్షన్ కాగలన్న ఉద్దేశంతో ఎవరిని మేము మామయ్య దగ్గరికి పోనీయలేదండి. దీన్ని బట్టి మీరు అందరు మమ్మల్ని క్షమించాలి. ఎందుకనంటే మీకేమైనా ప్రాబ్లం అవుతుందేమో, మీ వల్ల ఆయనకి ఏమైనా ప్రాబ్లం అవుతుంది అన్న ఉద్దేశంతో మేము ఆ విధంగా మేము మామయ్యని చూడనీయకుండా చేసాం. కాబట్టి అందరి మనసులో అది ఉండిపోయింది, మమ్మల్ని చూడనీయలేదు, మమ్మల్ని పలకరియనీయలేదు అని. ఎందుకంటే ఏదైనా ప్రాబ్లం కాగలన్న ఉద్దేశంతో ఆ నిర్ణయం మేము తీసుకోవడం జరిగిందండి. ఆ తర్వాత ఈ యొక్క ప్రాబ్లంను షార్ట్ అవుట్ చేద్దామని చెప్పేసి ఆ మందు ఇచ్చిన దగ్గరికి వెళ్ళినప్పుడు, అన్న 100% మీ మామగారికి బాగవుతుంది, అది పసు వస్తుంది అంటే బయటికి ఆ క్రిమి బయటకు వచ్చేస్తున్నది, ఏమి ఇబ్బంది లేదు, మీ మామయ్య బ్రతుకుతాడు అని అన్నాను. కానీ మొన్న లాస్ట్ సాటర్డే నేను వచ్చి వెళ్ళినప్పుడు చాలా నీరసంగా ఉన్నాడు మామయ్య. అయ్యో ఇంత పరిస్థితిలో ఉన్నాడు అని చెప్పేసి ఇక దేవుని మొరపెడుతూ, దేవుని స్తుతిస్తూ, మనకు తెలిసిన వాళ్ళకందరికీ ప్రార్థనలు చేయమని చెప్పేసి మేము లాస్ట్గా ఆ దేవుని చిత్తానికి అప్పగించుకుని ఉన్నాం. కానీ దేవుడు మహా గొప్ప అద్భుత కార్యము ఆయన పట్ల చేశాడు. ఆయన చేసిన సేవ, ఆయన చేసిన కార్యక్రమాలు, ఆయన చేసినవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ మనము బ్రతికున్నంత వరకు ఈ యొక్క దైవజనుడు జ్ఞాపకం చేసుకోవడానికి అన్ని కార్యక్రమాలు చేసినట్టుగా మన దైవజనులు ప్రతి ఒక్కరు ఆ మామయ్యతో పని చేసిన వారే కానీ, ఆ బిఎస్ఎన్ఎల్ ఆఫీస్లో ఉన్నవారు, మరియు ఆ సేవకులు, మరి తోటి వారు సంఘస్థులు, వీళ్ళందరూ ఎంతగానో ప్రయాసపడి మరి మామయ్య గురించి ప్రార్థన చేసినందుకు వారికి పేరు వరుసన మేము వందనాలు చెల్లిస్తున్నామండి. దేవుని పరిశుద్ధ నామం స్తోత్రం కలుగును గాక. మరి ఒక క్రిస్మస్ పాట పాడాలని ఆశపడుతున్నాము, కాబట్టి ఆ యొక్క గీతం పాడి వినిపిస్తాం. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అన్నాడురా, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడునూ రాలేనన్నాడురా. నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం
పశువుల శాలలో పరమాత్ముడై ఆ ప్రభు జన్మించే బెత్లెహేమందు పశువుల శాలలో పరమాత్ముడై ప్రతి పాపమును పరిశుద్ధ రక్తములో ప్రతి పాపమును పరిశుద్ధ రక్తములో కడిగి పాపుల పరిశుద్ధ పరచి కడిగి పాపుల పరిశుద్ధ పరచి ఆ ప్రభు జన్మించే బెత్లెహేములో పరుగెడు పాపి ప్రభుని చేరా నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం అన్నాడురా నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడునూ రాలేనన్నాడురా గొల్లలు జ్ఞానులు శుభవార్త నెరిగి సందర్శించిరి ఆ స్వామిని గొల్లలు జ్ఞానులు శుభవార్త నెరిగి సందర్శించిరి ఆ స్వామిని ముదముతో ఆ మహాత్ముని మోకరించి సామ్రాణి బోలము సమర్పించిన సామ్రాణి బోలము సమర్పించిన ఆ ప్రభు జన్మించే బెత్లెహేములో పరుగిడు పాపి ప్రభుని